మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య నుండి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలను కూడా చేసి ఉంటారు. అయినా సరే ఎటువంటి ఫలితం రాదు. కొంతమంది ఏదో పరిష్కారాలు పాటించినప్పుడు వారి సమస్యల నుండి బయటపడవచ్చు. కానీ చాలామందికి మాత్రం ఎటువంటి ఫలితం రాదు. ఇలా ఎన్ని పరిష్కారాలు చేసినా ఎటువంటి ఫలితం రాలేదని బాధపడేవారు ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పనిని చేయండి చాలు. ఎటువంటి సమస్యలైనా వారం రోజులలో వాటి నుండి బయటపడతారు. ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, లేదంటే ఏ ఇతర సమస్యలైనా వారం రోజుల లోపే మార్పును గమనిస్తారు. చతుర్దశి తిథి కలిసి వచ్చిన ఆదివారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసుకుని పూజ గదిలో అమ్మవారిని పూజించుకోవాలి. దుర్గాదేవిని కానీ పార్వతీదేవిని కానీ సిద్ధం చేసుకుని చక్కగా అలంకరించుకుని పూజించాలి. ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇలా పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలను అనగా ఎర్ర మందార పూలను కానీ, లేదంటే ఎర్ర గులాబీ పూలను మరియు బిల్వ పత్రాలను కూడా సమర్పించాలి. ఇలా పుష్పాలను సమర్పించుకునేటప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరాలను శతనామావళిని చదవాలి. అలాగే మీకు ఉన్న కష్టాలను, సమస్యలను ఆ తల్లికి చెప్పుకుని ఆ సమస్యలన్నీ తొలగి మీరు మీ కుటుంబం సంతోషంగా జీవించాలని వేడుకోండి. ఇలా చేయటం వలన మీ సకల మనోవాంఛలు తీరి భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. పూజ చేసిన తరువాత అమ్మవారికి ఖచ్చితంగా ఆవు పాలతో తయారు చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఇంట్లోని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి. ఇలా చేయటం వలన మీరు ఎటువంటి కోరిక కోరినా అది నెరవేరి మీకు ఉన్న సమస్యలు వారంలోగా తీరిపోతాయి. ప్రత్యేకించి చతుర్దశి కలిసి వచ్చిన ఆదివారం నాడు ఈ పరిహారాన్ని చేయటం వలన మరిన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న చతుర్దశి తిథి కలిసి వచ్చిన ఆదివారం నాడు ఈ పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను, అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.